సాధారణంగా ఏదైనా దేశం అప్పులు చేస్తే వడ్డీతో సహా డబ్బు రూపంలో చెల్లిస్తాయి. కానీ పాకిస్తాన్ రూటే సపరేట్. దాది దేశం సంక్షోభ సుడిగుండ నుంచి ఇప్పట్లో బయటపడే అవకాశాలు కనిపించడం లేదు. తాము దివాలా స్థితిలో బతుకుతున్నామంటూ అక్కడి అధికారులు చేస్తున్న పనులే పాక్ రాజకీయ నాయకత్వ బెల్లతనానికి నిదర్శనంగా నిలుస్తుంది. తన దగ్గర ఉన్న విదేశీ మారక ద్రవ్య నిల్వలు అట్టడుకు పడిపోవడంతో క్యాష్ పేమెంట్స్ బదులుగా యుద్ధ విమానాలు ఇస్తామని, సైనిక సంస్థల వాటాలను రాసిస్తామని చెబుతోంది. దీనిని ఆర్థిక నిపుణులు ఫైనాన్షియల్ ఆల్కెమీ అంటే ఆర్థిక మాయాజాలం అని పిలుస్తున్నారు. ఇంతకీ పాకిస్తాన్ ఎందుకు అలాంటి పరిస్థితికి దిగజారింది? పాకిస్తాన్కు సహాయం చేయడానికి మిత్ర దేశాలు సైతం ఎందుకు వెనకాడుతున్నాయి? అప్పుల చక్రం నుంచి బయటపడేందుకు పాకిస్తాన్ ప్రస్తుతం ఏం చేయబోతోంది? పాకిస్తాన్ చుట్టూ అప్పుల చక్రం. అప్పులు తీర్చలేక ఆయుధాల అమ్మకం. ఫైటర్ జెట్లను తాకట్టు పెడుతున్న ఆసిమ్. పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో మునిగి తేలుతోంది. IMF రీస్ట్రక్చరింగ్ ప్రోగ్రాం, చైనా రుణాలతో పాటు తాజాగా సౌదీ అరేబియా నుంచి భారీ మొత్తం అప్పు స్వీకరించింది. ఇది కేవలం తాత్కాలిక ఊపిరి. ఎందుకంటే మునుపటి రుణాలు చెల్లించలేకపోతోంది. సౌదీ వంటి మిత్ర దేశాలు ఎప్పుడూ సహాయం చేస్తున్నా ఇది స్థిరమైన పరిష్కారం కాదు. విశ్లేషకుల ప్రకారం పాకిస్తాన్ విదేశీ రుణాలు $100 బిలియన్ మించాయి. జీడీపీకి 80% పైగా అప్పులే ఉన్నాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అప్పులు ఇవ్వకపోతే పాకిస్తాన్ దేశానికి పూట గడిచే పరిస్థితి కూడా లేదు. ఇప్పటికే ఆ దేశంలో అన్ని వ్యవస్థలు సర్వనాశనమయ్యాయి. ఇంధనం నుంచి మొదలు పెడితే ఆహార పదార్థాల వరకు అన్ని దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. విదేశీ మార్గద్రవ్య నిల్వలు లేవు. అంతర్జాతీయ కంపెనీలు రావడం లేదు. ఉన్న కంపెనీలు వెళ్లిపోతున్నాయి. ఇలాంటి స్థితిలో పాకిస్తాన్ దేశంతో ఏ దేశం కూడా సంబంధాలు కొనసాగించలేదు. కనీసం ఆ దేశం వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఇక సౌదీకి అప్పులు చెల్లించే సమయం దగ్గర పడుతోంది. దీంతో పాకిస్తాన్ సమగ్ర సైనిక ఒప్పందాన్ని ఉపయోగించి చైనా పాక్ జాయింట్ వెంచర్ JF-17 ఫైటర్ జెట్లను అప్పు కింద ఇవ్వాలని ప్రతిపాదించింది. 42% చైనా, 58% పాక్ తయారీలో ఈ విమానాలు ఆపరేషన్ సింధూర్లో భారత సైన్యానికి ఎదుర్కొనలేకపోయాయి. సౌదీతో మా సైనికులు మీ దేశంలో, మీ సైనికులు మా దేశంలో పనిచేయడానికి సులభమని చెప్పినా ఈ ఫైటర్ జెట్ల వైఫల్యాన్ని దాచిపెట్టారు. ఇది అప్పు తీర్చే తాకట్టు వ్యూహం. ఆర్థిక ఒత్తిడితోటి పాకిస్తాన్ JF-17లను అమ్మకాలకు మొగ్గు చూపుతోంది. అజర్బైజాన్, నైజీరియా, మయన్మార్కు ఇప్పటికే $1.5 బిలియన్ ఆర్డర్లు ఇచ్చింది. తాజాగా సూడాన్ ప్రభుత్వానికి, దానితో పోరాడే RSF తిరుగుబాటుదారులకు రెండింటికి జెట్లు అమ్ముతోంది. లీబియాలో ఖలీఫా హఫ్తర్ వంటి వార్లార్డ్కు కూడా సరఫరా చేస్తుంది. సౌదీ, UAE, ఇరాన్, ఇండోనేషియా, బంగ్లాదేశ్కు సరఫరా చేయాలని ప్లాన్ చేస్తుంది. ఇది నైతికతకు విరుద్ధం. అంతర్యుద్ధాలను ఉపయోగించుకుని డబ్బు సంపాదించాలని పాకిస్తాన్ భావిస్తోంది. మరోవైపు గతంలో బంగ్లాదేశ్తో JF-17లను అమ్మకానికి చర్చలు జరిపింది. అలాగే బంగ్లా కూడా పాక్ నుంచి యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే JF-17 విమానాల్లో దాదాపు 58% భాగాలను పాకిస్తాన్లోనే తయారు చేసినప్పటికీ దాని ప్రధాన రూపకర్త, తయారీదారు అయిన చైనాతో ఆదాయాన్ని పంచుకోవాల్సి వస్తుందని నివేదికలు చెబుతున్నాయి. పాకిస్తాన్ పరిమిత సంఖ్యలో భాగాలను మాత్రమే తయారు చేస్తోంది. ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా ఇరు దేశాలు పంచుకుంటాయని నివేదికలు సూచిస్తున్నాయి. JF-17 థండర్ యుద్ధ విమానంలో పాకిస్తాన్తో పాటు రష్యా, చైనా, ఇటలీ, టర్కీ, UK వంటి దేశాల భాగాలు ఉంటాయి. పాకిస్తాన్ JF-17 థండర్ విమానాలు రష్యాకు చెందిన క్లిమోవ్ RD-93 టర్బోఫాన్ ఇంజిన్తో నడుస్తాయి. ఇది RD-33 సిరీస్కు చెందిన ఒక రకం. JF-17 కార్యక్రమంలో పాకిస్తాన్ వాటా పరిమితంగా ఉండడం, ఆదాయాన్ని చైనాతో పంచుకోవాల్సి రావడం వల్ల ప్రతి విమానం అమ్మకం ద్వారా పాకిస్తాన్కు వచ్చే నికర మొత్తం దాని అసలు ధరలో చాలా తక్కువ భాగం మాత్రమే ఉంటుంది. పాకిస్తాన్ అప్పుల భారాన్ని చూస్తే యుద్ధ విమానాల అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం కూడా పెద్దగా ప్రభావం చూపదు అంటున్నారు విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే నిధుల కొరతతో అల్లాడుతున్న పాకిస్తాన్ అంతర్జాతీయ ద్రవ్యనిధి షరతుల వల్ల తన జాతీయ విమానయాన సంస్థ పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ను అమ్మకానికి పెట్టాల్సి వచ్చింది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్కు మరో 6 నెలల తర్వాత IMF నుంచి ఆర్థిక సాయం అక్కర్లేదని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన ప్రకటన చేశారు. గత సంవత్సరం భారత్, పాక్ మధ్య జరిగిన ఆపరేషన్ సింధూర్ తర్వాత తమ యుద్ధ విమానాలకు డిమాండ్ పెరిగిందని, పెద్ద సంఖ్యలో ఆర్డర్లు వస్తున్నాయని, దీనివల్ల పాక్కు భారీగా ఆదాయం సమకూరుతుందని తెలిపారు. దీంతో 6 నెలల్లో IMF సహాయం అవసరం ఉండకపోవచ్చని ఆయన అన్నారు. పాకిస్తాన్ యుద్ధ విమానాలు హాట్ కేకుల మాదిరి అమ్ముడుపోతున్నాయని, దీని ద్వారా పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని చెప్పుకొచ్చాడు. అయితే వాస్తవంగా పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి యుద్ధ విమానాల తయారీలో దాని పాత్రను చూస్తే పాక్ మంత్రి మాటలు కేవలం కలలుగానే కనిపిస్తున్నాయి. పాకిస్తాన్ తయారు చేసే JF-17, J-10 వంటి యుద్ధ విమానాలు అజర్బైజాన్, లీబియా వంటి కొన్ని దేశాలకు అమ్ముడయ్యాయి.
అలాగే భారత్తో జరిగిన యుద్ధంలో తమదే పైచేయి అన్నట్లుగా కవాజా చేసిన వ్యాఖ్యలోనూ నిజం లేదు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్కు చెందిన అనేక విమానాలను కూల్చివేశామని పాక్ ఇప్పటికే పదే పదే వాదిస్తోంది. అయితే క్షేత్రస్థాయి వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. బ్రహ్మోస్ దాడులలో బొలారి, నూర్ఖాన్ వంటి ఎయిర్ బేస్లు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. అలాగే పాకిస్తాన్ 4-9 యుద్ధ విమానాలను కోల్పోయిందని అంచనా. ఆ దేశంలోని 11 వైమానిక స్థావరాలు 20% పైగా తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయినప్పటికీ పాకిస్తాన్ భారత యుద్ధంలో తమదే పైచేయి అన్నట్లుగా కవాజా వ్యాఖ్యానించడం యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. కవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలను ఆ దేశస్తులే నమ్మట్లేదు. రక్షణ రంగం గురించి కవరేజ్ చేస్తామని చెప్పుకునే చాలామంది జర్నలిస్టులలాగే కవాజా కూడా మాట్లాడుతున్నారని పాకిస్తానీ రాజకీయ శాస్త్రవేత్త రచయిత్రి అయేషా సిద్దికా తెలిపారు. విమానం వెనుక భాగానికి, ముందు భాగానికి లేదా జలాంతర్గామికి ఉన్న తేడాను కూడా చెప్పలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. గతంలో తమ సైన్యాన్ని అద్దెకు ఇచ్చి అందుకు ప్రతిఫలంగా డబ్బులు తీసుకుంటోంది. దీనికి సంబంధించి పాకిస్తాన్కు మిత్రదేశంగా ఉన్న సౌదీ అరేబియాతో తాజాగా ఒప్పందం చేసుకుంది. ఇక పాకిస్తాన్ సైనిక శక్తిని ఉపయోగించుకుని భారీ సహాయాన్ని అందించేందుకు సౌదీ అరేబియా అంగీకరించింది. దీనికి సంబంధించి గత ఏడాది సెప్టెంబర్ 17వ తేదీన ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక పరస్పర రక్షణ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం సౌదీ అరేబియా $10 బిలియన్ అంటే భారత కరెన్సీలో దాదాపు 88,000 కోట్ల పెట్టుబడి ప్యాకేజీని పాకిస్తాన్కు అందిస్తోంది. దీనికి ప్రతీకగా పాకిస్తాన్ తమ దేశ రక్షణ కోసం 25,000 మంది సైనికులను సౌదీ అరేబియాకు పంపించనుంది. ఈ ఒప్పందంలోని పూర్తి వివరాలు గోప్యంగా ఉన్నప్పటికీ ఒక దేశంపై దాడిని మరో దేశంపై దాడిగా పరిగణించాలనే రక్షణ నిబంధన ఇందులో ఉన్నట్లుగా తెలుస్తోంది. సెప్టెంబర్ 17వ తేదీన రియాద్లో పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్, సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ మధ్య వ్యూహాత్మక పరస్పర రక్షణ ఒప్పందం కుదిరింది. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నారనే అపవాదును ప్రతిసారి ఎదుర్కొంటున్న పాక్లో పూర్తిగా పారిశ్రామిక వృద్ధి నిలిచిపోయింది. విదేశీ మారకద్రవ్య నిల్వలు పతాక స్థాయికి పడిపోయాయి. దీంతో పాకిస్తాన్ పేదరికంలో కొత్త రికార్డును సృష్టిస్తోంది. షాబాద్ ప్రధాని అయ్యాక ఆ దేశం పరిస్థితి మరింత దిగజారింది. జూన్ 2025 నాటికి పాకిస్తాన్ మొత్తం ప్రజా రుణం 286.832 బిలియన్లకు అంటే సుమారు 80.6 ట్రిలియన్ పాకిస్తానీ రూపాయలు పెరిగింది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే దాదాపు 13% పెరిగిందని అధికారిక డేటా వెల్లడించింది. తాజాగా పాకిస్తాన్ ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన 2025 ఆర్థిక ఏడాది వార్షిక రుణ సమీక్ష ప్రకారం జూన్ 2025 చివరి నాటికి పాకిస్తాన్ మొత్తం ప్రజా అప్పు 80.6 ట్రిలియన్లకు చేరుకుంది. ఇందులో దేశీయ అప్పు 54.5 ట్రిలియన్లు, బాహ్య అప్పు 26.0 ట్రిలియన్లు ఉన్నాయి. ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ పరిమాణం $410 బిలియన్ కాగా దాని విదేశీ అప్పు ఏకంగా $92 బిలియన్ చేరుకున్నాయి. ప్రధానంగా ఉత్పాదకత లేకపోవడం, పన్ను ఆదాయం లేకపోవడంతో పాక్ ఇబ్బంది పడుతోంది. ఉన్న 4-5 విదేశీ సంస్థలు కూడా అక్కడి నుంచి వ్యాపారాలు అమ్ముకొని వెళ్లిపోవడంతో రోజురోజుకు పాక్ పరిస్థితి దిగజారుతోంది. ప్రస్తుతం పాక్ కేవలం అప్పులు రోల్ ఓవర్ చేసుకోవడం కోసమే తంటాలు పడుతోంది. భారత్తో ఆపరేషన్ సింధూర్ దెబ్బ ఆఫ్ఘనిస్తాన్ తోటి సరిహద్దు ఉధృత పరిస్థితుల మధ్య పాకిస్తాన్ సైనిక ఆస్తులను పంపిణీ చేస్తోంది. సౌదీతో సైనిక ఒప్పందం ఉంటే యుఏఈతో కూడా చేతులు కలిపింది. యెమెన్ విషయంలో 2 మిత్ర దేశాల మధ్య గొడవల సమయంలో ఇది డిప్లొమసీ రిస్క్. ఆయుధ ఎక్స్పోర్ట్లు పొదుపు పెంచుతూ ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీస్తాయి. నగదుకు బదులుగా యుద్ధ విమానాలు, ఆర్మీ షేర్లు ఇవ్వడం వినడానికి క్రేజీగా ఉన్నా ఇది పాక్ ఆర్థిక దుస్థితిని బయటపెట్టింది. JF-17 విఫలమైన అమ్మకాలు, ఆస్తి జములు దీర్ఘకాలిక పరిష్కారం కాదు. స్థిరమైన సంస్కరణలు రాకపోతే పూర్తిగా కుంగిపోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి వింత డీల్స్ తాత్కాలికంగా ఊరటనివ్వచ్చు, కానీ పాక్ ఆర్థిక వ్యవస్థను సరిదిద్దలేవని ఆర్థికవేత్తలు చెబుతున్నారు.